చాలా పెద్ద పెద్ద కవయిత్రులు అందరితోని నా పరిచయం అనేది చాలా తక్కువ కాలమైన వాళ్ళతో చేస్తున్నటువంటి సాంగత్యం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు నాకన్నా పెద్దవాళ్ళు నాకున్నటువంటి చాలా మిత్రులు చెప్తున్నారు వారి గురించి. నేను వారితో చేసినటువంటి ప్రయాణం చాలా సుదీర్ఘమైనదనే చెప్పాలి. అంటే నాకు పెన్ను పట్టుకోవడం అనేది స్టార్ట్ చేసినప్పుడు అసలు నాకు వాస్తవంగా వచన కవితలు ఈ కవితలు అంత పెద్ద కవయిత్రులుగా నా ముందున్నటువంటి మిత్రులు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. రవి గారు వీళ్ళందరూ చాలా మంది, సునందమ్మ, ఈ ప్రయాణం ఎవరైతే ఉన్నారో అప్పుడు నేర్పించారు. నేను సైకాలజీ చదువుకొని తర్వాత దాని గురించి రాయడం నేర్చుకున్నప్పుడు వీళ్ళందరూ చూసిన తర్వాత సరే క్షరము కానిది ఒక అక్షరాన్ని పట్టుకొని మనం ఏం చేస్తున్నటువంటి ఈ సాహిత్య సేవకి వీరందరూ చేస్తున్నటువంటి సాహిత్య సేవకి ఏమైనా సంబంధం ఉందా? ఇలా మానవతా విలువల్ని ఈ విధంగా గొప్పగా సాహిత్యంతోని సమాజ విలువలతోని ఎట్లయితే మనం చేస్తున్నారో వారికి నేను ఏ విధంగా సహాయం చేయగలను, ఆ సాహిత్య మిత్రులతో నేను ఎలా ప్రయాణం చేయగలను, ఒక చిన్న ఆశ్రయమే వీళ్ళతో నాకు చేయించడానికి ఒక గొప్ప కారణంగా నేను వర్ణిస్తున్నాను. అంటే ఒక కోరిక చాలా మందికి మనకుంటది, చాలా మంచి వాళ్ళు అనిపించుకోవాలని, చాలా ఉన్నత స్థానంలో ఉండాలని చాలా మంది కోరుకుంటుంది. కానీ ప్రయత్నమే మనకి చాలా చేయలేకపోతున్నాం. ఆ ప్రయత్నం చేసినటువంటి వారే విజేతలు అవుతున్నారు. అంటే మనం ఈ సమాజంలో అలాంటి మిత్రులని అలాంటి గొప్ప వాళ్ళని ఎందరినో పరిచయం చేసే ఈ సాహిత్య వేదిక అంటే ఒక ముందు చెప్పారు మన పెద్దవాళ్ళు, కలం అనేది చాలా పవిత్రమైనది, దానికి దాని తీరుతెన్నుల గురించి చాలా చాలా సంబరంగా వర్ణించారు. అంటే నేనేమంటానంటే ఆ నిబ్బు, పవర్ ఎన్రిచ్డ్ నిబ్ అంటే పెన్ను నీళ్ళలో రాసుకున్నాను, ఆ పవర్ ఉన్నటువంటి నిబ్బు చాలా పదునైనది. అలాగే నేనేమంటానంటే ఆమె పెన్సిల్ కూడా విలువైంది. ఎందుకంటే రెడీ టు షార్ప్ మై సెల్ఫ్ అంటే పెన్సిల్ ని ఎంత బాగా చెక్కుకుంటూ కూడా అంత బాగా రాయగలుగుతాం, అవును కదండి. అదే మొద్దుబారిన పెన్సిల్ తో ఎలాంటి చిత్రాన్ని గీయలేము, మొద్దుబారిన పెన్సిల్ తో ఎలాంటి కవితలు కానీ సామాజికంగా మనం ఏమీ చేయలేము. అలాంటి మొద్దుబారిన మనుషుల్లో ఉన్న మెదళ్ళను కూడా మనం ఏమీ కదిలించలేము. అందుకని యోజనాని సహస్రాన్ని యాలయాంతి పిపీలక అకచ్చం బయలతో ఏపికి పదమేకం నా గచ్చతి. అంటే ఆఫ్టర్ ఒక చిన్న చీమ ఆఫ్టర్ ఒక చీమ అంటాం మనం, కానీ ఆఫ్టర్ కాదు ఒక చీమ గురించి తెలిసినటువంటి మేధావులు నాకంటే గొప్పగా పరిచయం చేసిన వాళ్ళు మీ ముందు చాలా మంది ఉన్నారు. అలాంటి చీమ ఒక్క అడుగు ముందుకేయకుండా కూడా వేల యోజనాలు మనము ఏమీ చేయలేము. అంటే మనలో ఉన్న శక్తి మనం ఏదైతే ఉందో మనకు తెలియకుండానే మనకి ప్రేరేపించిన గొప్ప శక్తి మనం అలవర్చుకున్న రోజు ఈ సమాజానికి సేవ చేయగలుగుతాము. అలాంటి వదాన్ని ఈ వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళని చూసి నాలాంటి వాళ్ళు ఇంకా చాలా చాలా నేర్చుకొని సమాజంలో ఒక అనువంతైన సహాయం చేయాలని ఒక చిన్న కాన్సెప్ట్ నేను ముందుకు వచ్చినందుకు ఈ అక్షరాల త్రయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వేదిక ముందున్న పెద్దలకు అందరికీ నమస్కారాలు. కవి అనే మొకటాన్ని చేర్చుకోవడానికి అలాగే 2022లో కథల పోటీ, జాతీయ స్థాయి కథల పోటీల ద్వారా నా పేరు పక్కన రచయిత అనే మొకటాన్ని చేర్చుకోవడానికి కారణమైన అక్షరాల త్రోవ నిర్వాహక త్రయానికి నాకు ఎప్పుడు నేను కృతజ్ఞుడై ఉంటాను. వాళ్ళు ఏ కార్యక్రమం పెట్టినా కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో చాలా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి సాహిత్య లోకం తరపున నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను రాసిన సెలవు చీటి అనే కథకు ప్రోత్సాహక బహుమతి వచ్చింది. వాస్తవానికి ముందు వేరే కథ అనుకొని ఎందుకో అది నాకు రాయడానికి వీలు పడలేదు. సో అది స్పాట్లో అప్పటికప్పుడు అనుకొని ఒక్కరోజులో ఈ కథ రాయడం జరిగింది. ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా ఉంటూ ప్రైవేట్ టీచర్స్ యొక్క పరిస్థితిని అక్షరబద్ధం చేసే ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో నాకు ఈ బహుమతి రావడం చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 8న నా కథల పుస్తకం, మొదటి కథల పుస్తకం చంద్రికా సాగరం రిలీజ్ అయిన తిరుపతిలో సంస్కృత యూనివర్సిటీలో. త్వరలో ఖమ్మంలో దానికి సంబంధించిన పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని తెలియజేస్తూ పెద్దలందరూ దానికి తప్పకుండా విచ్చారని ఆహ్వానిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ వచ్చింది, ఇప్పుడు కూడా ఒక ప్రోత్సాహక బహుమతి వచ్చింది. 2 పుస్తకాల్లో నా పేరు ఉంది కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంది. యాక్చువల్గా ఇది ఖమ్మం అంటేనే కళాకారుల గుమ్మం. ఇది నేను టీవీ ఆర్టిస్ట్ ప్రభాకర్తో కూడా చాలాసార్లు చెప్పేవాడు. అతను అక్కడి నుంచే వచ్చాడు, టీవీ తెలిసే ఉంటుంది మీ అందరూ, టీవీ ఆర్టిస్ట్. అయితే ఇక్కడ ఉన్న అంటే ప్రోత్సాహం ఇంత అంటే ప్రతి ఒక్కళ్ళ లేని వాళ్ళలో ఉన్న ఏదో ఒక కళని బయటికి తీసుకురా, నాటకాలు కావచ్చు, రచనలు కావచ్చు, పాటలు కావచ్చు, ఏదైనా సరే
ఇక్కడ అంత స్ఫూర్తి కలిగించిన ఇంకెక్కడ నేను చూడలేదు. తెలంగాణ మొత్తం మీద ఇక్కడే బ్రహ్మాండం. వస్తా అంటే విజయనగరంలో అది వేరు, కానీ ఇక్కడ నీళ్ళు తాగిన ప్రతి వాడు ఒక రైటర్ అవుతాడు. ఇప్పుడు కూడా మీరు నీళ్ళు చాలా మంది తాగుంటారు, ఖచ్చితంగా అవుతారు కదా. ఏదో ఒక కళ్ళలో ప్రావీణ్యం ఖచ్చితంగా వస్తుంది ఖమ్మంలో ఉంటే. అలాంటి అక్షరాలతో నిజంగా నాకు చాలా ముందుగా ఈ అక్షరాల తోవ 7వ వార్షికోత్సవానికి విచ్చేసిన ప్రతి అక్షర యోధులకు నా హృదయపూర్వక సాహితీ కళాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా అక్షరాల తోవ 7 వసంతాలు శుభంగా బ్రహ్మాండంగా ముగించుకుని దిగ్విజయంగా ముగించుకుని 8వ వార్షికోత్సవానికి ఇది ఉగాది లాంటి సమయం. అలాంటి అక్షరాల తోవ బ్రహ్మాండంగా నడిపిస్తున్న మన సాహితీ మిత్రులు, మన ఖమ్మం కవిత్రయం శ్రీ నామా పురుషోత్తం గారు, శ్రీ దాసరోజు శ్రీనివాస్ గారు, శ్రీ రాచమల్లి ఉపేంద్ర గారు, వీరందరికీ మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి, ఎందుకంటే ఒక సంస్థని అది కూడా సోషల్ మీడియా సాక్షిగా వాట్సాప్ గ్రూపుల్లో 1 కాదు 2 కాదు 7 సంవత్సరాలు నడపడం అంటే మామూలు విషయం కాదండి. ఈ సందర్భంగా వారికి గట్టిగా మన చప్పట్లే వాళ్ళకి సన్మాన దుప్పట్లు. వారికి నేను క్షమాపణ కూడా కోరాలి, ఎందుకంటే మొదటి వార్షికోత్సవానికి పిలిచాను నేను హైదరాబాద్లో ఉండేటప్పుడు. దాంట్లో కూడా ఉత్తమ కవితో కథ నాకు బహుమతి కూడా వచ్చింది. ఆ సభకి నేను సింపుల్ గా చెప్పాలంటే ఎగ్గొట్టాను. అందుకు వీరు ముగ్గురిని నేను క్షమాపణ అడుగుతున్నాను ఈ సభా సాక్షిగా. నేను అప్పుడప్పుడు రెగ్యులర్ గా కథలు, తర్వాత షార్ట్ ఫిల్మ్స్, మినీ మూవీస్ తీస్తున్నానండి. నా పేరు కొత్తపల్లి శేషు. తెలియని చాలా మంది తెలుసున్నారు ఇక్కడ కళాకారులు, నా మిత్రులు ఉన్నారు. నాగసాయి తమ్ముడు బ్రహ్మాండమైన సింగరు, మన పాగి వెంకన్న వారు కూడా ఉన్నారు, సదస్సులు షఫీ గారు. తర్వాత ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ముందుగా సునంద గారు, లక్ష్మి గారు, తర్వాత పరిచయ పుల్లయ్య గారు, ఎందుకంటే వారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వాళ్ళు వారి సాహితీ ట్రస్ట్ ద్వారా మరి పుస్తకానికి తోడ్పాటు అందించారు. వారికి నిజంగా సార్ మీకు ధన్యవాదాలు సార్. మీ హృదయానికి మంచి ప్రోత్సాహం అందించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా ఉపోద్ఘాతమే బంగాళాఖాతాల్లో ఉంటే బోర్డు కొట్టేస్తుంది, మనకి ఆటలు వేస్తున్నాయి. కాబట్టి నేను అప్పుడప్పుడు కవితలు, ఇక్కడ మంత్రిపాల శ్రీనివాస గారు కూడా నాకు పరిచయం అవ్వడం, వారు మొన్న నేను చేసిన సంక్రాంతి అనే షార్ట్ ఫిల్మ్ కి మంచి రివ్యూ ఇచ్చారండి, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొక శుభవార్త ఏంటంటే ఇందాక వారు చెప్పారు ఖమ్మం కళాకారుల బొమ్మ. నిజమే సార్, ఆ ప్రభాకర్ కూడా మా తోటి నాటకాలు చేసిన వాడే. సో త్వరలో నేను కల్లూరు అప్పయ్య అని చెప్పేసి తమ్ముడు ఈ సభలో లేడు, నా ఆత్మీయ తమ్ముడు మీ అందరికీ తెలిసి ఉంటుంది, మొగిలి వనకర్ తమ్ముడు నటించినటువంటి, తర్వాత మిమిక్రీ కిషోర్ నటించినటువంటి కల్లూరు అప్పయ్యని 1 year బ్యాక్ తీశానండి. అది మార్చి 1, 2 తారీఖుల్లో బెంగళూరులో అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఎంపికైందండి. మన ఇండియా తరఫున, నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు కాదండి, మన ఇండియా తరఫున సెలెక్ట్ అయింది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో. దానికి రైటర్ అండ్ డైరెక్టర్ నేనే. త్వరలో ఒక బిగ్ మూవీ తీస్తాను నామా పురుషోత్తం గారికి, మరియు ఇక్కడ ఉన్న సాహితీ మిత్రులకి నేను ఒక చిన్న హామీ ఇస్తున్నాను, తప్పకుండా మీ పాట ఉంటుంది సార్, తప్పకుండా. సో నా ఆనందాన్ని అక్షరాల రూపంలో తెలియజేస్తున్నాను. ఒక 2 నిమిషాలు మీరు ఓపిక పట్టి నచ్చిన చోట చప్పట్లు కొట్టండి, నన్ను మాత్రం కొట్టద్దండి. ఇది నేను చాలా ఆనందించే సమయం, ఎందుకంటే ఇది నాకు పట్టం కట్టిన సందర్భం కాబట్టి. ఇది నేను ఖమ్మం జిల్లాలా ఎలుగెత్తి సంబరపడాల్సిన తరుణం, ఎందుకంటే ఇది నాకు సరికొత్త తోవ దొరికిన రోజు కాబట్టి. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదా, చివరి దాకా వేచి ఉండండి, తప్పక చెప్తాను. అందాక ఆర్జీవీ సినిమా టైపు పెళ్లింగిని మీ మనసు నిండా ఫీలింగ్ చేసుకుని వినండి. నేను ఒక దుర్గం, నా ఒక స్వర్గం అన్న మహాకవి శ్రీశ్రీ నా గురించి ఎంత గొప్పగా చెప్పాడు. ప్రపంచాన ఆవకాయని పంచిపెట్టుని అభిమానించడమే నాదైన అస్తిత్వమని
నాదైన తత్వమని నా గురించి జ్ఞానపీఠాన్ని అధిరోహించిన మన గొప్ప కవి సినారే ఎంత మహత్తరంగా చెప్పాడు నా గురించి. అనాదిగా ఎందరూ నా సేవ చేశారు, అప్పుడు నాకింతగా సత్కారం చేస్తారని, ఇంతమంది ప్రముఖులు అతిరథ మహారథులు హాజరవుతారని నేను అసలు కల కూడా కనలేదు. ఇది ఒక అద్భుతం, ఇది ఒక పరమాద్భుతం, ఇది ఒక ఆహ్లాదం, ఇది ఒక ఆనందం. నన్ను ప్రేమిస్తూ, నన్ను ప్రణమిస్తూ, నాకు ప్రాణమిస్తూ, నాకు ప్రణామం చేస్తూ, నన్ను శాసిస్తూ, నన్నే శాసిస్తూ, నాకు తావిస్తూ, నన్నే సేవిస్తూ, నన్ను అర్చిస్తూ, నన్నే అర్పిస్తూ, నాకు మొక్కుతూ, నన్నే మొక్కై నాటుతూ, అనుక్షణం తపిస్తూ, ప్రతి క్షణం పట్టిస్తూ, నలుదిక్కులు వినవిస్తూ, పంచభూతాలు పరవశిస్తూ, మీరంతా ఎంత గొప్పగా నన్ను కొలుస్తున్నారు. త్రికరణ శుద్ధిగా, త్రినేత్రం సృష్టిగా మీరంతా ఎంత ఘనంగా నన్ను సన్మానిస్తున్నారు. ఇంతకీ నన్ను గుర్తుపట్టారా? ఎస్, అవును, నేను తెలుగు అక్షరాన్ని, మీరంతా ప్రేమించే తెలుగు కవిదని, వెలసి మీరంతా కొలుస్తున్న తెలుగు భాషని. ఈ సందర్భంగా నాకు సోషల్ మీడియా సాక్షిగా వాట్సాప్ గ్రూప్ లో నాకు పట్టం కట్టి నాకు సరికొత్త తోవ చూపిన అక్షరాల తోవ త్రిమూర్తులు శ్రీ నామా పురుషోత్తం గారు, శ్రీ దాసరాజు శ్రీనివాస గారు, శ్రీ రాచమల్లి ఉపేంద్ర గారు ఈ ఖమ్మం కవిత్రయాన్ని నా 56 అక్షరాల తెలుగు భాష సాక్షిగా అభినందిస్తున్నాను. 7 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, నిండు 3 ఏళ్ళు ఈ అక్షరాలతో సాగాలని, కొనసాగాలని, తరతరాలు అక్షరాల తోవ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శుభ సందర్భంలో మీరందరూ లేచి నిలబడి మన తెలుగు భాష, మన తెలుగు కవిత, మన తెలుగు అక్షరం వర్ధిల్లాలని వినియోగించండి. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఈ తెలుగు భాషకు చేస్తున్న సేవ ఇదే అక్షరాల తోవ. ఈ అక్షరాలతో సాక్షిగా మీరు నిలబడ్డారు, నన్ను నిలబెట్టారు. తెలుగు అక్షరం ఎప్పటికీ ఇలా సకాలంగా, సంతోషంగా, శుభంగా, క్షేమంగా వర్ధిల్లాలని కోరుకుంటూ మీ కొత్తపల్లి శేషు. ఈ సందర్భంగా అక్షరాలతో నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరంతా నిలబడినందుకు, మన భాషను నిలబెట్టినందుకు మీకందరికీ ఒప్పుగా విజయశీలిగా వర్తిల్లేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం, సెలవు, నమస్కారం. కొత్తపల్లి శేషు. రాబోయే కాలంలో అనేక చిత్రాలు తీయాలని, అందులో నాతో పాటు మీ అందరికీ అవకాశాలు కల్పించాలని మరొకసారి కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మన కార్యక్రమం ముగింపు దశకు వచ్చింది. ఇంకా 2 గెస్టులు మాత్రమే మాట్లాడవలసి ఉంది. సభాధ్యక్షులు నామా పురుషోత్తం గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు మాకంటే పెద్దలు ఉన్నారు, మీరంతా రచయితలు, కవులు. ఇందాక భాస్కర్ గారు చెప్పినట్టు నేను కూడా కవినేం కాదు, నేను జన విజ్ఞాన వేదిక సైన్స్ ఆర్గనైజేషన్ మీకు అందరూ బహుశా తెలిసే ఉంటుంది, దానికి రాష్ట్ర బాధ్యుడిగా పనిచేస్తున్నాను. ఈ ముగ్గురు నాకు గత 10 సంవత్సరాలుగా బహుశా బాగా తెలుసు. నామా పురుషోత్తం గారు జన విజ్ఞాన వేదిక బాధ్యులు కూడా. వీళ్ళ నిజంగా చూస్తే సాధారణంగా మనం ఎక్స్పోజ్ కావాలని కోరుకుంటాం. ఏ చిన్న కవిత రాస్తేనో లేకపోతే చిన్న పని చేస్తేనో బాగా ఎక్స్పోజర్ కోరుకుంటాం. మీరు చూడండి, వాళ్ళల్లో ఒకళ్ళు ఉండాలి కాబట్టి ఒకళ్ళని కూర్చోబెట్టారు, మిగతా వాళ్ళు ఎక్కడ మనకు కనిపించరు. కానీ వాళ్ళ పని మాత్రం చాలా అద్భుతంగా పాఠశాల నుండి జాతీయ స్థాయి వరకు కూడా వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిజంగా ఈ రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అంటే చాలా పెద్ద సాహసంతో కూడుకున్న పని. ఇంత కష్టపడి చేస్తే 10:30 కానీ మనం అక్కడ పెడితే 10:30కి 10 మంది కాపట్లేదు. అసలు ఎంతమంది వస్తారని భయం. ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయగలవా లేదని భయం. పైగా వాళ్ళెవ్వరు కూడా శాశ్వత ఉద్యోగులు కారు. నానే చెప్పారు. ఒకవైపు జీవన పోరాటం చేస్తూ మరొక పక్క సమాజం కోసం, ఈ సమాజాన్ని ఎంతో కొంత చైతన్యం చేయాలనేటువంటి దానికోసం వాళ్ళు పనిచేయడమే కాకుండా
చైతన్యాన్ని కల్పించడమే కాదు, చైతన్యాన్ని కల్పించే వాళ్ళను తయారు చేసే పనిలో వాళ్ళు ఉండడం నిజంగా చాలా అభినందించదగినటువంటి విషయం. జన విజ్ఞాన వేదికగా వ్యక్తిగా వారిని ప్రత్యేకంగా వారి ముగ్గురు స్నేహం కూడా చాలా అద్భుతమైంది. వాళ్ళు ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడరు. వాళ్ళు